రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఉండరు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆయనకు మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆయన చేజేతులా చేసుకున్నదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రత్యర్థులపై కక్షలు, కేసులతో వేధించడం, కొన్ని సామాజిక వర్గాలనే టార్గెట్ చేయడం వంటి చర్యలతో జగన్ తన రాజకీయ ప్రస్థానంలో శత్రువుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఏపీలోని ప్రతి ఎన్నికకు ప్రభుత్వం మారుతుందనే చారిత్రాత్మకమైన సత్యాన్ని జగన్ విస్మరించడమే నేడు ఈ పరిస్థితికి కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతలను కూడా పేరు పెట్టి పిలిచి వారి పనులు చేసి పెట్టి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు చేసినా ఆ తర్వాత అందరినీ కలుపుకొని పోయేవారు. కానీ ఆయన తనయుడైన జగన్ తండ్రికి పూర్తి విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ లో మనకి మిగతా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయాల్లో దాదాపుగా శాశ్వత మిత్రులే కాదు, అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరనేది నిజంగానే అనుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదైతే కనుక పూర్తిస్థాయిలో కూడా భిన్నంగా వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆయనకు పూర్తిస్థాయిలో కూడా ఎక్కువ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఎక్కువ శత్రువులు మాత్రమే మిగిలారన్న అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆనాడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా దాదాపుగా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అలాగే కొన్ని ఏదైతే ఉన్న మనుషులను టార్గెట్ చేసి అలాగే కొంతమంది ఐఏఎస్లను టార్గెట్ చేసి పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే అధికారం ఉన్న నేపథ్యంలో కూడా కొందరిని పూర్తిస్థాయిలో కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన దాదాపుగా నిన్న మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కక్షలు తీర్చుకోవడం అలాగే వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆయన అధికారం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క రంగాన్ని కూడా పూర్తిస్థాయిలో టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే కేసుల విషయం కావచ్చు అలాగే కక్షల విషయం కావచ్చు పూర్తిస్థాయిలో ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన అయితే కనుక ఇబ్బందులు పెడుతూ వచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ అధికారం అయితే కనుక ఎవరికి శాశ్వతం కాదు. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక పార్టీ అధికారంలో ఉంటే కనుక మరో 5 సంవత్సరాలు కూడా ఇంకొక పార్టీ కూడా అధికారంలో ఉంటుందని ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రతిసారి అధికారంలో తామే ఉంటామన్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఆయన కక్షలు ప్రతీకారాలు పూర్తిస్థాయిలో ఇక్కడ తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి భిన్నంగా మనం చూసుకోవచ్చు ఆయన అధికారం నేపథ్యంలో 5 సంవత్సరాల నేపథ్యంలో కూడా తాజాగా కుటుంబ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా దాన్ని చూసుకుంటే కనుక జగన్కి అయితే పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా ఆయనకు దీని పూర్తిస్థాయిలో విస్మరించారని మనం పూర్తిస్థాయిలో చెప్పుకోవచ్చు. అలాగే నేటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక రాజకీయ సమీకరణాలు అయితే కనుక రోజు రోజుకు మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా జగన్కి అయితే కనుక ఏం మాట్లాడాలి ఏంటన్న పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఏంటన్న పైన మనం చూసుకుంటే కనుక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన దాదాపుగా ఇటు పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ శత్రువులందరూ కూడా పేరు పెట్టి పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ కావచ్చు అవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఆయన కంప్లీట్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయనకు దాదాపుగా ఎవరే కానీ శత్రువులు లేని పరిస్థితి ఉంది. శత్రువులు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా దగ్గర తీసి వాళ్ళందరితో కూడా మిత్రత్వం చేసుకునే పరిస్థితి అయితే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అదే కోవలో నడవాల్సిన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా అయితే కనుక ఇప్పుడు ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఆయనకు ఎవరైతే మిత్రులు అని చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా అయితే కనుక శత్రువుల పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో సొంత పార్టీలో కొంతమంది అయితే కనుక పూర్తిస్థాయిలో శత్రువులుగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దాదాపుగా మనం చెప్పుకోవచ్చు అధికారం నేపథ్యంలో కూడా దాదాపుగా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కావచ్చు అలాగే దాదాపు వర్కులకు సంబంధించిన విషయంలో కూడా దాదాపుగా సంతకాలు పెట్టాల్సిన నేపథ్యంలో కూడా అక్కడ దాదాపుగా అందరినీ కూడా ఆయన శత్రువులు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి భిన్నంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనేది అయితే కనుక పూర్తిస్థాయిలో విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కనుక ఇలా అంటే కనుక ఉంటే కనుక పూర్తిస్థాయిలో కూడా రాజకీయాలకు దూరంగా వెళ్లే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనపడే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. జమీమా.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.